మన యొక్క సందేశానికి వస్తున్నాం. And we will look to the Lord in prayer, and we will join our hearts together in prayer. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. Thank you, Lord, our beloved Lord, our wonderful Father. You are a God who speaks to us, and we pray that you would continue to minister to our lives. ప్రభువా, నీవు మాతో మాట్లాడే దేవుడు అని మేము నమ్ముచున్నాము. అయితే ఈ రోజు కూడా మాకు పరిచర్య మీరు చేయండి. I pray, Lord, that you would be with us. మాతో పాటు ఉండండి ప్రభువా. You would minister to our hearts. మా యొక్క హృదయములను తాకండి. You would continue to hide us under the shadow of your wings. నీ యొక్క రెక్కల చాటున మమ్మలను భద్రపరచండి. Feed us, O Lord. మాకు మీ యొక్క ఆధ్యాత్మికమైన భోజనమును పెట్టండి. As we are hungry for your word. నీ యొక్క వాక్య విషయమే మేము గొప్ప ఆకలి దప్పుగలు కలిగి ఉన్నాం ప్రభువా. Breathe your spirit, Lord, మీ యొక్క పరిశుద్ధాత్మను and speak to us. మా యొక్క నాసికా రంధ్రములలో ఊది మాతో మాట్లాడము. In Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. Hallelujah. Now back to our theme, Beyond Imagination, part 2 of the message. ఊహలకు మించినది రెండో భాగాన్ని మనం చూసుకుందాం. In my talk last week, I shared with you that God is not impressed with the wisdom of this world. అయితే గత ఆదివారం నేను చెప్పింది ఏంటంటే ఈ లోక జ్ఞానమును బట్టి దేవుడు ఉత్సాహపడడు. He has another kind of wisdom which appears to be foolish. అయితే దేవుని దృష్టిలో ఉన్నటువంటి జ్ఞానము ఈ లోకంలో మూర్ఖత్వంలా ఉండొచ్చు. And that is the cross. అదే దేవుని యొక్క శిలువ. Because when the people of this world, when they look to the cross, they find it to be foolish. That's what the wisdom of this world thinks. ఎందుకంటే ఈ లోక జ్ఞానము ఆ యొక్క శిలువను చూసినప్పుడు ఆ శిలువ ఒక మూర్ఖపు పనిగా పరిగణిస్తుంది. And this wisdom is imparted by the Holy Spirit, which is contrary to the spirit of this world. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క శిలువను శక్తిగా సూచిస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని లోక జ్ఞానానికి విరోధముగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. The wisdom of God, the spirit of God is always contrary to the spirit of this world and the wisdom of this world. గమనించండి, మరి దేవుని యొక్క జ్ఞానము అలానే పరిశుద్ధాత్మని యొక్క వివేకము కూడా ఈ లోక మర్యాదలకు ఎప్పుడు కూడా విరోధముగానే ఉంటుంది. And there's an opposition between the two. వాటి రెండిటి మధ్యలో ఎప్పుడు వైరం ఉంటుంది. There are two spirits that Paul speaks about, the spirit of this world and the spirit which is of God. అయితే పరిశుద్ధమైనటువంటి పౌలు రెండు ఆత్మల గురించి మాట్లాడుతున్నారు. ఒకరు లోక సంబంధమైనటువంటి ఆత్మ అయితే రెండోది పరిశుద్ధాత్మ దేవుడు. So we'll open our Bibles today to the book of 1 Corinthians chapter 2 verse 12. కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. Now we have received not the spirit of this world, but spirit which is of God, that we might know the things that are freely given to us of God. That's what Saint Paul is saying, and is contrasting what kind of spirits are existing. అయితే ఇక్కడ పరిశుద్ధమైన పౌలు ఈ వాక్యం ద్వారా ఈ లోకంలో ఎటువంటి ఆత్మలు ఉన్నాయి, వాటి మధ్య వ్యత్యాసం ఏమై ఉన్నది అనే విషయాన్ని మనకు పరిగణలోకి తీసుకొస్తున్నారు. He's saying there's an opposition between the two. అయితే ఆ రెండు ఆత్మల మధ్యలో వైరం ఉన్నదని కూడా చెప్తున్నారు. And as long as we are under the influence of the spirit of the world, we will cultivate the kind of wisdom that this world offers. అయితే ఈ యొక్క లోకాత్మ యొక్క మరి ప్రభావంలో మనం ఉంటున్నప్పుడు ఆ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం పెంచుకుంటాం. But when we come under the spirit of God and allow him to cultivate that wisdom, he teaches us and he guides us in his ways. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారానికి లోబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడికి సంబంధించిన జ్ఞానమును వాక్యముతో మనల్ని నింపుతాడు. Amen. Amen. And God reveals through his spirit through when we come to the cross to ask for his wisdom. అయితే ఎప్పుడైతే మనము శిలువ దగ్గరకు దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగుతామో ఆయన తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని నివృత్తి చేస్తాడు. Amen. When we turn to the Lord and look to the cross and surrender our lives, our hearts to him, that is the time when the Spirit of God will accept us and he will move in our hearts. ఎప్పుడైతే మనము దేవుని తట్టు తిరిగి మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు మన జీవితాల్లో మనం చూస్తాం. So Saint Paul is saying, if you want to be really wise,
first of all, you have to become foolish by the standards of the earth. అయితే ఇక్కడ పరిశుద్ధులైన పౌలు ఏం చెప్తున్నారంటే మీరు నిజంగా జ్ఞానవంతులై ఉండాలని అనుకుంటే ఈ లోక మర్యాదలలో మీరు మూర్ఖులై ఉండాలి, అవివేకులై ఉండాలి. So you need to lay down the worldly wisdom. దాని అర్థం ఏమిటంటే ఈ లోక జ్ఞానమును మీరు విడిచిపెట్టాలి. So today, I'm going to share a parallel truth with you. అయితే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి సత్యాలను నేను మీకు పంచుకుంటున్నాను. God is not impressed by the human strength and by the worldly strength. అయితే ఈ లోక జ్ఞానము, లోకము యొక్క శక్తి లేకపోతే మనుషుల యొక్క శక్తిని బట్టి కూడా దేవుడు ఎప్పుడు కూడా ప్రేరేపించబడడు. So the title for today is Be Prepared to be Weak. అయితే ఈ యొక్క వాక్యం యొక్క మరి శీర్షిక ఏమిటంటే మరి అజ్ఞానులుగా ఉండుటకు సిద్ధపడండి. Amen. ఆమేన్. Last week the title was Be Prepared to be Foolish. అయితే గత వారము మరి మూర్ఖులుగా ఉండడానికి సిద్ధపడండి, ఈ వారము బలహీనులుగా ఉండడానికి సిద్ధపడండి. That's the way God operates. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో నడిపిస్తాడు. I do not want any distractions outside. The ones who are speaking can go to another section and speak. అయితే బయట ఎవరైనా మాట్లాడాలనుకుంటే పక్కకి వెళ్ళి మాట్లాడండి. ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది నా యొక్క ఆశ. Because I want the Spirit of God to move. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించాలి అని నేను కోరుకుంటున్నాను. So I request all of us to pay attention to what's అందరూ being శ్రద్ధగా spoken. విని వాక్యాన్ని వినండి. Because there is wisdom in what we are sharing. ఎందుకంటే ఇప్పుడు పంచుకునే వాక్యములో కూడా గొప్ప జ్ఞానం ఉన్నది. Amen. And if we, that's what the enemy does. He will try to distract us. అయితే అపవాది చేసేది ఇదే. మరి మనము ఈ యొక్క ముఖ్యమైన సంఘటనలో ఉంటున్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. I believe all of us are focusing. అయితే మనందరం కూడా ఏకాగ్రత కలిగి ఉన్నాము అని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. So there's an opposition between the two, the Spirit of God and the spirit of this world. అయితే దేవుని యొక్క జ్ఞానమునకు లోక జ్ఞానానికి ఒక వైరం ఉన్నది. And so Paul is saying, if you really want to be wise, you need to be foolish in the sight of this world. అయితే పౌలు గారు చెప్తున్నారు ఏమనంటే మీరు నిజంగా జ్ఞానవంతులుగా ఉండాలనుకుంటే లోకాత్మ విషయంలో మీరు అజ్ఞానులై ఉండాలి And అని. if you really want to be strong in the Lord, you have to be weak according to this worldly standard. అలానే మీరు దేవునిలో బలముగా ఉండాలి అంటే లోక మర్యాదలలో మీరు బలహీనులుగా ఉండాలి. If you want real divine power of the Spirit of God in you working through you, you need to be first of all become weak according to the standards of this world. మీరు ఒకవేళ దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క ప్రమాణములో మీరు బలవంతులుగా ఉండాలంటే ఈ లోక క్రమములో మీరు బలహీనులుగా ఉండాలి. If you notice, the Lord speaks about fasting. గమనించండి, దేవుడు ఉపవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు He himself fasted. ఆయనే ఉపవాసం చేసి ఉన్నాడు. Today, when we fast, we feel weak in the flesh. ఈ రోజు మనం ఉపవాసం చేస్తున్నప్పుడు శరీరంలో మనం బలహీనులుగా ఉంటాము. But when you seek the Lord while you are fasting, the Spirit of God begins to give you that strength, that grace. He begins to speak to you and you develop your personal relationship with Him. కానీ అటువంటి ఉపవాస క్రమంలో మీరు దేవునికి ప్రార్థించిన ఎడల దేవుడు మిమ్మల్ని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి మరింత బలవంతులుగా చేస్తాడు. So again, the key to this divine weakness, which becomes the strength, it comes from the cross. అయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బలమునకు కారణము ఏమిటి అంటే సిలువ. You see, the cross symbolizes not only weakness, it looks foolish also to the people of the world. అయితే సిలువను చూసినప్పుడు కూడా ఎప్పుడు కనిపించేది ఒకటి బలహీనము, రెండవది మూర్ఖత్వము లోక మర్యాద చొప్పున. Did you ever see like that, or did you ever think when you looked at the cross you found it to be weak? Why like this? Did you ever get such kind of questions? ఎప్పుడైనా మీకు అటువంటి ప్రశ్నలు వచ్చాయా? సిలువను చూసినప్పుడు అరే ఇది బలహీనమైనది, శపించబడినది, ఇది మూర్ఖమైనది అని. Maybe now you feel that you know the answer. But what I want to say is, initially when you look to the Lord when you are not saved, you would find it really foolish. అయితే ఇప్పుడు మనకు దేవుని యొక్క జ్ఞానం ఉన్నది కాబట్టి సిలువ అంటే మనకు చాలా పవిత్రమైనది. కానీ దేవుడి గురించి తెలియనప్పుడు లేకపోతే తెలుస్తున్న కొస్తలో సిలువ అనేది మనకు అభ్యంతరంగానే ఉండేది. Because the divine strength, the Spirit of God has entered into your heart, you accepted the Lord as your personal Savior.
now it begins to make sense. అయితే పరిశుద్ధాత్మ దేవుని మీ యొక్క హృదయంలో అంగీకరించి దేవుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ సిలువ పట్ల మీ యొక్క దృష్టి మారింది కానీ లేదంటే సిలువ ఎవరికైనా అభ్యంతరకరమే. So there is a difference between human wisdom and divine wisdom. అంటే ఈ లోకాత్మకు దేవుని ఆత్మకు దేవుని యొక్క జ్ఞానమునకు గొప్ప వ్యత్యాసం ఉన్నది. There is a difference between human power and divine power. అలానే మనుష్యుల శక్తికి దేవుని యొక్క శక్తికి కూడా గొప్ప వ్యత్యాసం The ఉన్నది. key to divine wisdom and divine power, which is the cross. So here's St. Paul saying again in 1 Corinthians chapter 11 verses 22 to 29. We'll be going verse by verse. అయితే మరి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 22-29లో పౌలు గారు ఈ యొక్క దేవుని యొక్క శక్తికి మనుషుల శక్తికి దేవుని యొక్క జ్ఞానానికి మనుషుల జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో మనకు చెప్తున్నారు. మనం వచనం మూలంగా వెళదాము. So I want somebody from the congregation also to read it out. అయితే మరి మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని చదవాలన్నది నా యొక్క కోరిక. 1 Corinthians chapter 11 verses 22 to 29 will be going, but only one verse at a time. అయితే ఒక్కొక్కరు ఒక్క వర్ష మాత్రమే ఒకే వచనం ఒకసారి చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22-29 వచనాలు. And it's on your screen as of now. అయితే మీ యొక్క స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది. For చదవండి. indeed Jews ask for signs and Greeks they search for wisdom. అయితే 1 Corinthians 11:22-29 ఇదేమి అన్నపానము పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. It's 2 Corinthians. Sorry. I made a wrong. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము 22-29 వచనాలు చదువుకుందాం. మొదటిగా 22వ అధ్యాయం చదవండి సిస్టర్. Thank you for that correction. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడునే. వారు ఇశ్రాయేలులా? నేనును ఇశ్రాయేలుడునే. వారు అబ్రహాం సంతానమా? నేనును అట్టివాడనే. It's about Jews and Greeks. వా- Ministers of Christ, I speak as a fool. I am more in the labor, more a burden. Yeah, 2 Corinthians chapter 11. లేదు For ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ చాప్టర్ 22nd వర్స్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-29 వచనాలు ఒకసారి చదువుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-29 వచనాలు ఒకసారి చదువుకుందాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు. Amen. ఆమేన్. So it's 1 Corinthians chapter 1 verses 22. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 22 వచనం నుంచి చదువుకుందాం. Isn't it nice? Sometimes mistakes happen. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. It is through the mistakes the Lord draws the attention. అయితే ఇటువంటి పొరపాట్ల ద్వారా మీరందరి యొక్క ఏకాగ్రతను దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. He says, hello, don't just listen whatever is being spoken. Pay attention to my word. అయితే ఏం చెప్తున్నారో దానిని వినకుండా నాకు వాక్యానికి మీరు శ్రద్ధగా ఏకాగ్రత కలిగి ఉండండి He అని. says, open your eyes, open your ears and listen. కళ్ళు తెరవండి, చెవులు విడిపించండి, చక్కగా వినండి. I made a wrong note over here, but it worked out for good. అయితే ఒకటి ఎక్స్ట్రా వేసాం, కానీ మంచిదైంది. మనందరం కూడా ఒక్కసారి సన్నద్ధులయ్యాం. So here it says, for indeed Jews ask for signs and Greeks search for wisdom. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుచున్నారు. And I want to tell you that this statement that St. Paul had given in his time is even true today. అయితే పౌలు గారు అప్పుడు రాసినటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా వర్తిస్తున్నది. It goes on to say, but he says, but that is what he says, we, that is the believers, preach Christ crucified, to Jews a stumbling block and to Gentiles foolishness. అయితే ఆయన చెప్తున్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. There you see, here you find what we are talking about. అయితే మనము దేని విషయాన్ని మాట్లాడుకుంటున్నామో అది వాక్యములో నిక్షిప్తమై ఉన్నది. There is one set of people who find this to be as foolishness. ఒక రకమైనటువంటి ప్రజలు దీనిని మూర్ఖత్వముగా వెర్రితనముగా చూస్తున్నారు. Another set of people, they find this to be weak.
ఇంకొంతమంది దీనిని బలహీనముగా ఆటంకముగా చూస్తున్నారు. What do they find this foolish and weak is Christ crucified is being preached. అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుట అనే విషయంలో కొంతమంది దీనిని వెర్రితనముగాను మరికొంతమంది దీనిని ఆటంకముగాను పరిగణిస్తున్నారు. But Paul is going on to say, but those who are called, that is by God, both Jews and Greeks, Christ, the power of God and the wisdom of God. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటంటే యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. So you see in this verse, wisdom and power, they go together. గమనించండి, ఇక్కడ జ్ఞానము శక్తి కూడా రెండు కలిసి ఉన్న పదాలు. Then Paul is going on to say, because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారు, దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. I want you to underline this in your Bible. ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క గ్రంథాలలో దాన్ని అండర్లైన్ చేసుకోండి. The foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానముల కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. And that's what I want to focus on today. అయితే ఈ రోజు వాక్య మూలముగా నేను The చెప్పాలనుకుంటున్నాను, weakness of God is stronger than men. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. Tell your neighbor, the weakness of God is stronger than men. మీ పక్కవారికి చెప్పండి, దేవుని యొక్క బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది అని. Amen. See, many a times the interpretation of the people of this world, the men of this world, they think it in a different way. When you find somebody weak, but that's not what God revealed in his weakness through the cross, through his son, he has expressed his strength. And what he expressed on the cross is still enduring today and it will endure forever. గమనించండి, చాలా సందర్భాల్లో ఈ యొక్క దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, ఈ జ్ఞానము, ఈ యొక్క లోకము వెర్రితనముగానే దానిని వక్రీకరిస్తుంది. కానీ ఎవరైతే ఈ యొక్క దేవుని అనుభవించున్నారో వారు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని ఉంటారు. So there is a kind of weakness that is stronger, that is the key to real strength. అయితే గమనించండి, ఇక్కడ ఈ మాటలలో ఏమనుందంటే నిజమైన బలముకు మూలము ఒక రకమైనటువంటి బలహీనత. How many of you want real strength? ఎవరికి నిజమైనటువంటి బలము కావాలి? I am not talking about human strength here. అయితే మనుష్యుల దారుద్యం గురించి నేను మాట్లాడట్లేదు. The power of God, the Spirit of God is what gives you the real strength. అయితే దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క ఆత్మ ఇచ్చేటటువంటి నిజమైన బలము విషయంలో నేను మాట్లాడుతున్నాను. And when He gives you strength, He gives you an enduring strength. అయితే ఆయన మనల్ని బలపరుస్తున్నప్పుడు ఆ బలము మనతో ఎల్లకాలము ఉంటుంది. That strength of the Lord will be shown in unusual ways. అయితే దేవుడి యొక్క బలము ఊహకందని మార్గములలో కనబడుతుంది. As you know, the spirit of this world, he thought he conquered it by nailing Jesus on the cross. అయితే గమనించండి, ఈ లోకము యొక్క శక్తిని యేసు ప్రభు తన యొక్క శిలువ ద్వారా ఆ శక్తి మీద ఆధిపత్యాన్ని సాధించుకున్నాడు. But the wisdom of God, the weakness of God proved it wrong to the spirit of this world, and he conquered him under his feet in అయితే ఈ Jesus. లోకము శిలువను వెర్రితనముగా చూస్తున్నది, కానీ అటువంటి బలహీనత్వములోనే దేవుడు ఈ లోకమును అధిగమించి ఉన్నాడు. Then he says to the Christians, look at the kind of people you are, look at the kind of people you become, what kind of believers you've become. అయితే ఆయన చెప్తున్నారు, చూడండి మీరు ఎటువంటి వారు, ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అని. Hallelujah. Hallelujah. Have you ever seen the foolishness and weakness of God in your life? ఎప్పుడైనా దేవుడి యొక్క అవివేకమును గాని, వెర్రితనమును గాని, ఆయన యొక్క బలహీనతను గాని మీ యొక్క జీవితంలో గమనించారా? Have you ever experienced the weakness and the foolishness of God in your life? దేవుని యొక్క బలహీనత, అజ్ఞానము మీ యొక్క జీవితంలో ఎప్పుడైనా మీరు అనుభవించారా? Are you understanding what I'm saying? అర్థమవుతుందా నేను చెప్పేది? The foolishness of God, it will not make sense to us. We think we are very wise. We know this, we know that, but God will supersede your understanding. కొన్నిసార్లు దేవుని యొక్క ప్రేరేపణ మనకి ఏ విధంగా ఉంటుందంటే అదొక అవివేకముగా, అజ్ఞానముగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క మహా జ్ఞానము మనల్ని తర్వాత వెర్రివాళ్ళుగా చూస్తుంది. With our little strength, we think we have some power within us, and so great we feel about it. But God, in His weakness, He's saying, I am
having much more, through my weakness only, I will show you how strong I am. అయితే మనలో చాలా మంది మనకున్నటువంటి చిన్న పరిమితమైనటువంటి బలమును బట్టి ఎంతో అతిశయపడుతున్నాము, కానీ దేవుడు అంటున్నాడు నా యొక్క బలం ద్వారా నా యొక్క మహిమను మీకు చూపిస్తాను అని. Here Saint Paul is saying we are preaching Christ crucified. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని. Today people want the power of God, they want Christ resurrected, they don't want Christ crucified, అయితే they ఈ don't want to speak about the అయితే cross. ఈ రోజుల్లో పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు అంటే అందరికి ఇష్టం, కానీ సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు అంటే అందరికి ఆటంకము. But without the cross there is nothing that you can get in your life. కానీ సిలువ లేకుండా మీ యొక్క జీవితంలో దేనిని ఏమిని పొందుకోలేరు. Without looking at the Lord of the cross there is nothing that you can receive in your life. అయితే సిలువ వేయబడినటువంటి దేవుణ్ణి చూచడం తప్పించి మీరు ఏ విధంగా ఏది లోకంలో You పొందుకోలేరు. need to come to the cross and repent and turn away from your sin and confess that you are nothing and you are absolutely zero before Him. దేవుని యొక్క సిలువ దగ్గరికి వచ్చి మీ యొక్క పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి మీరు దేనికి పనికిరారు అని తగ్గించుకున్నప్పుడే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాం. He's saying, St. Paul is saying, for consider your calling, brethren. అయితే ఇక్కడ చెప్తున్నారు 26వ వచనంలో, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. Consider your calling. మీ పిలుపును ఒకసారి గమనించుకోండి. I want to repeat this. Consider your calling. మీ యొక్క పిలుపును చూసుకునండి. Did you receive a call from God? దేవుని నుంచి మీకు పిలుపు వచ్చిందా? వచ్చిన వారు చేయొద్దండి, వచ్చిన వారు కూడా చేయి కింద పెట్టవచ్చు. ఎవరికైనా దేవుని పిలుపు వచ్చిందా? All those who received the call of the Lord can lift your hands. Hallelujah. Did you decline it or did you accept it? అయితే ఆ యొక్క పిలుపును మీరు అంగీకరించారా విసర్జించారా? Because there's a choice, in your cell phone you have to decline or to accept. ఎందుకంటే మన ఫోన్ లో కూడా యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. Same thing we do when the call of God comes upon our life. He says in Revelation chapter 3 verse 20, behold, I stand at the door, I am giving you a call, please open the door of your heart, allow me in. I want to have, my Father wants to have sup with you. అయితే అదే విధంగా ఏ విధంగా మొబైల్ ఫోన్లో మనకి కాల్ వస్తున్నప్పుడు అయితే దాన్ని అంగీకరించవచ్చు లేకపోతే దాన్ని తృణీకరించవచ్చు. అదే విధంగా ప్రకటన గ్రంథం 3:20 దేవుడు చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను నీ హృదయమును ద్వారం దగ్గర నిలబడి తలుపుకు తట్టుచున్నాను, ఎవరైనా దానిని తెరిచిన ఎడల నేనును నా తండ్రిని వారితో పాటు విందు చేస్తాము అని. This call is for the ones who humbly accept Him. ఎవరైతే దీనత్వముతో ప్రభువుని అంగీకరిస్తారో వారికి మాత్రమే వర్తించి. There are people who shut the door on the face. అయితే చాలా మంది ప్రభువు ముఖం మీదనే వారి యొక్క హృదయం అనే తలుపులను మూసివేస్తారు. Because they consider the ways of the Lord to be foolish. ఎందుకంటే దేవుని యొక్క మార్గాలు వారి యొక్క దృష్టిలో అవివేకములు. Because it's not making sense according to the worldly way. ఎందుకంటే వారికి ఉన్న లోక జ్ఞాన ప్రకారము కూడా అవి ఎటువంటి జ్ఞానాన్ని వారికి అనిపించట్లేదు. Hallelujah. God moves in His own ways. అయితే దేవుడు తన యొక్క మార్గము తన యొక్క సిద్ధాంతంలో ముందుకు వెళ్తాడు. Amen. Hallelujah. So here Saint Paul is saying, kindly consider your calling. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నారు మీ యొక్క పిలుపును ఒకసారి గమనించుకోండి, చూసుకోండి. ఎక్కడ ఆ కాలింగ్ ఉట్టి చర్చ్లోనా? వేర్ ఇస్ దట్ కాలింగ్? ఇస్ ఇట్ ఇన్ ద చర్చ్? Is it to be considered in your everyday life? లేదా మన యొక్క దైనందిక జీవితంలో ఉన్న పిలుపా? Where? ఎక్కడ? Only specific time? కొన్ని సందర్భాల్లోనే పిలుపు ఉంటుందా? This calling is to be considered in your everyday life, in everything that you do. అయితే ఈ యొక్క పిలుపు మన యొక్క ప్రతి రోజు జీవితంలో ప్రతి కార్యములో కూడా మనము చూసుకోవాలి. He's saying, brethren, that there were not many wise according to the flesh. అయితే ఆయన చెప్తున్నారు మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. Not many mighty. అయితే మరి గొప్ప వాళ్ళు ఎవరు లేరు. Not many noble. అయితే గనులు ఎవరు లేరు. But God has chosen. అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు. Today, you might be the one the world is looking down upon. Maybe the world thinks that you are good for nothing, or maybe the world thinks you're not wise enough to handle things. There are so many different ways that the world might be looking down upon. But here St. Paul is saying, but God has chosen. అయితే ఈరోజు లోకము మిమ్మల్ని చిన్నచూపు చూడొచ్చేమో, చాలామంది మిమ్మల్ని ఒక అజ్ఞానులుగా బలహీనులుగా చూడొచ్చేమో, కానీ దేవునికి వాక్యం చెబుతుంది అటువంటి ఘనహీనులను, అటువంటి బలము లేని వారిని, అటువంటి జ్ఞానము లేని వారిని దేవుడు పిలుచుకుని ఉన్నాడు. Tell your neighbor,
God has chosen. పక్కవారికి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని. God has chosen me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, God has chosen you. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Amen. ఆమేన్. Did you tell it to your neighbor? మీ పక్కవారికి చెప్పారా? In case you missed it out, you can repeat it now. ఒకవేళ దానిని మిస్ అయితే మళ్ళీ ఒకసారి చెప్పండి. Hallelujah. Sometimes I see some people feel shy in the house of God. కొన్నిసార్లు దేవుని సంఘంలో కొంతమంది చాలా సిగ్గుపడుతూ ఉంటారు. By the way, Jesus took your shame on the cross. అయితే మీ యొక్క సిగ్గును కూడా యేసు ప్రభు ఆ యొక్క సిలువలో భరించి ఉన్నాడు. If you want to do the work of the Lord, you got to be shameless. అయితే దేవుని యొక్క కార్యము చేయాలంటే ఆ బిడియాన్ని మీరు వదలాల్సిందే. Sometimes your self-esteem, your self-respect also will be hurt. కొన్నిసార్లు మన ఆత్మ గౌరవం కూడా మరి ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. But those who stand for the Lord, they keep these things aside because they look to the cross and they serve. కానీ దేవుని కోసం నిలబడిన వారు వీటన్నిటిని పక్కన పెట్టి సిలువ వైపునే చూస్తారు. Because Jesus didn't have any self-respect left on the cross. ఎందుకంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయనకు ఆ సిలువలో ఎటువంటి ఆత్మ గౌరవము కూడా మిగిలి ఉండలేదు. Hallelujah. So I want to emphasize all throughout what I'm speaking today, God has made his choice and he has chosen you. అయితే ఇవి చెప్పడం ద్వారా నేను ఒక విషయాన్ని నేను మీకు చాలా మరి బలముగా చెప్పాలనుకుంటాను. ఏమిటంటే వీటన్నిటి మధ్యలో కూడా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. So it's no good to argue with God because he has made the decision over your life. అయితే ఎందుకు ప్రభువా నాకు ఈ విధంగా ఉంది, నన్ను ఎన్నుకున్నావు అని దేవుడితో వాగ్వాదానికి దిగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని పిలుచుకుని ఉన్నాడు. Have you ever told Jesus, why did you choose me? Why are you calling out my name? అయితే ఎప్పుడైనా అడిగారా, ప్రభువా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నా పేరు ఎందుకు పిలుస్తున్నావని? I think many of us will agree with that. అయితే చాలా మంది ఈ యొక్క మాటతో అంగీకరిస్తారని నేను అనుకుంటున్నా. నన్న ఈయన ఉన్నాడు కదా, నన్ను ఎందుకు? Why me? He's anyway available. Call him, not me. Many a times we came across this situation. అయితే చాలా సందర్భాల్లో ఇటువంటి అనుభవాన్ని మనం పొంది ఉంటాం. Today, one daughter testified. She's doing her 10th. She would feel shy to stand and testify. అయితే ఈరోజు మరి ఒక బిడ్డ ఇక్కడ సాక్ష్యం చెప్పింది. ఆమె 10th చదువుతుంది, కానీ సాక్ష్యం చెప్పాలంటే ఎంతో బిడి మామకు. But you see, that's what me. No. Somebody else behind me is there. That's what even Moses told, no? అయితే మోషే కూడా అదే అన్నాడు కదా, నన్ను పిలుచుకుంటావా, అహరోను ఉన్నాడు కదా, అహరోను పిలుచుకో అని. But there is no way that you can argue with God and tell him, why did you choose me? అయితే దేవునితో నన్నెందుకున్నావు అని వాగ్వాదానికి దిగడానికి అవకాశమే లేదు. The good news is you should thank the Lord that he has chosen you. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభు మనల్ని పిలుచుకున్న దాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. You received a call from Jesus. యేసు ప్రభు నుంచి మీకు పిలుపు వచ్చింది. Hallelujah. 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 That's the beauty of our Lord. అయితే మన యొక్క దేవుని యొక్క మరి సంబంధంలో అందమే ఇది. When you don't decline the call and you accept the call upon your life, the Lord begins to guide you in ways that are far different from our own worldly knowledge. ఎప్పుడైతే ఆ యొక్క పిలుపును మీరు అంగీకరిస్తారో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారంటే ఈ లోక మర్యాదకు అతీతముగా గొప్పగా మనల్ని నడిపిస్తాడు ఆయన. So if you want God to do something new in your life, you need to surrender your wisdom, you need to surrender your power, your everything before the Lord at the cross. ఒకవేళ మీరు ప్రభువు యొక్క జీవితములలో గొప్ప కార్యాలు చేయాలి అని ఆశిస్తున్నట్లయితే మీకున్నటువంటి జ్ఞానాన్ని, లోకపరమైనటువంటి మర్యాదలను కూడా సిలువ దగ్గర మీరు వదిలిపెట్టాలి. Because the day I begin to do things in my own strength, Prabha నువ్వు చేయమంటాం. For example, we tell Lord, come Lord, but I will do my part. అయితే చాలా సందర్భాలు మనం ఏం చేస్తామంటే మన యొక్క సొంత సామర్థ్యం మీద మనం ఆధారపడి ప్రభా నీవు రమ్ము అని అంటాం, కానీ చేసేది మన యొక్క జ్ఞానం చెప్పును మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అంటే we are celebrating some birthdays today. కొన్ని సందర్భాల్లో ఈరోజు మరి పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. And we're going to cut the cake, for example. మనం కేక్ కట్ చేసుకుంటాం. Is it cake cutting is there, cake cutting, just talking, finally we'll show the photo. అయితే ఇదిగో కేక్ కటింగ్ ఉంది అని చెబుతూ లాస్ట్లో కేక్ ఫోటో చూపించామే అనుకున్నాం. Jesus doesn't do like that. అయితే యేసు ప్రభు ఆ విధంగా చేసేవాడు కాదు. Jesus saying you do like this, then I will do like that. అయితే యేసు ప్రభు అంటే మీరు ఈ విధంగా చేయండి, దానికి నేను ఈ విధంగా మీకు ధైర్యాన్ని ఇస్తాను అని. You want to show your photo, you continue showing.
అయితే మీరు ఫోటో చూపించుకుని బతికేద్దామంటే అలానే బతకండి. Hallelujah. Jesus' ways will be different. They are very practical in our everyday life. అయితే దేవుని యొక్క మరి మార్గాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మన అనుదిన జీవితంలో అవి చాలా ఉపయోగపడతాయి. So there is no point in arguing with him. అయితే యేసు ప్రభువుతో వాద్యమాడుటకు ఎటువంటి ఆస్కారము లేదు. You want to save your life, your experience, or whatever it might be, and give it over to God. God is more than willing to accept it and change it around. అయితే ఒకవేళ మీకున్నటువంటి అనుభవాలను కానీ మీకున్నటువంటి విషయాలు కానీ మీరు మరి వినయంగా దేవుని దగ్గర అంగీకరించుకున్నట్లయితే ఆయన వాటిని గొప్ప మార్గాలుగా మార్చగలడు. So God will choose the very opposite of what man will think of choosing. అయితే మనుషులు ఇటువంటి వారిని ఎన్నుకుందాము, ఇటువంటి విషయాలను ఎన్నుకుందాము అనుకున్న సమయంలో వాటికి మొత్తానికి వ్యత్యాసమైనది దేవుడు ఎన్నుకుంటాడు. For example, God used prophet Samuel to call David. ఉదాహరణకు సమూయేలును దావీదును పిలవడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. He was not there with the family members. అయితే దావీదు వారి యొక్క కుటుంబ సభ్యులతోనే లేరు. He was minding God's business. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు దావీదు. What was he doing? ఏం చేస్తున్నాడని ఆయన? Anybody? What was he doing? ఏం చేస్తున్నాడు దావీదు? What was David doing? ఏం చేస్తున్నాడు దావీదు? Tending the sheep. He's taking care of the sheep out there, helping them, feeding them. He's doing God's work. అయితే ఆయన గొర్రెలు కాస్తూ పాటలు పాడుకుంటున్నాడు, ఆరాధించుకుంటున్నాడు, దేవుని పని చేసుకుంటున్నాడు. Prophet Samuel is in another location with his family. అయితే సమూయేలు వేరే యొక్క ప్రదేశంలో ఉన్నాడు ఆయన. And David is in another location. దావీదు వేరే ప్రదేశంలో ఉన్నాడు. And God's Spirit tells Prophet Samuel, no, they're not any of this whom you're looking at. అయితే ఎప్పుడైతే సమూయేలు మరి జెస్సీ యొక్క పిల్లలను చూడడానికి వచ్చాడో వీళ్ళల్లో ఎవరు కూడా నాకుతో అభిషేకించబడేవారు లేరు అని దేవుడు సమూయేలుకు చెప్పాడు. Imagine he comes to the eldest brother. ఇక్కడ గమనించండి, మరి యెషీ కుమారుల్లో మొదటి కుమారుడి దగ్గరికి సమూయేలు వచ్చాడు. Prophet Samuel, నేను చేస్తాను దేవుని సేవ. అయితే రాగానే ఆయన ఆ కుమారుడు ప్రవక్త అయిన సమూయేలు, నేను అభిషేకించబడతాను దేవుడితో అని. Prophet Samuel, అయితే సమూయేలు అన్నాడు పక్కెళ్ళు అని. hallelujah. There are like that. Just imagine the 5 brothers must have thought. అయితే గమనించండి, ఆ 5 సోదరులు కూడా ప్రవక్త చేత ఎప్పుడైతే ఆ విధంగా నిరాకరించబడుతున్నారో The Lord knows exactly whom to choose. ఎవరిని ఎన్నుకోవాలనే విషయం దేవునికి తెలుసు. What are we doing with God's call upon our life? Are we minding God's work? Are we tending to the sheep? Are we doing what His kingdom does, or what the Lord would be doing? అయితే దేవుని యొక్క పిలుపుతో మనం ఏం చేస్తున్నాము? ఆయన యొక్క సేవలో ఆయన యొక్క బిడ్డలుగా ముందుకు వెళుతున్నామా, లేకపోతే వేరే పనులు ఏమైనా చేసుకుంటున్నామా? Hallelujah. So God chooses the very opposite of what man would choose in his own wisdom. మనుషులు వారి యొక్క జ్ఞానములో ఎంచుకున్న దానికి మరి వ్యత్యాసముగా దేవుడు ఎన్నుకుంటాడు. And then Paul goes on to give the reason that why God does such things. అయితే ఎందుకు దేవుడు ఆ విధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటాడు అనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. That no man should boast before God. ఎందుకంటే ఏ శరీరియు కూడా దేవుని యందు అతిశయింపకూడదు. With my intellect I have done this. నా యొక్క సామర్థ్యంతో నేను దీన్ని చేసి ఉన్నాను. He doesn't like it. దేవునికి అది నచ్చదండి. He likes when you boast in what he has done. ఆయన చేసిన సామర్థ్యతలో, ఆయన చేసిన క్రియలో మీరు అతిశయించడం He wants to take glory through your life. మన జీవితాల ద్వారా మహిమ పొందాలనేది ఆయన ఆశ. When we tell and give that glory to somebody else, no, he doesn't share his glory, not even a percentage of it, with anybody. అయితే అదే మహిమను దేవుడు ఎవ్వరితో కూడా పంచుకోడు. Before God can really come into our lives and be to us all that He wants to be, there is one thing that has to cast down, and that is the human pride. అయితే దేవుడు మనల్ని పిలుచుకొని మన ద్వారా ఏదైనా జరిగించాలని అనుకుంటే మొట్టమొదటిగా దానికి ఉన్నవలసిన నియమం ఏమిటంటే మన యొక్క గర్వాన్ని విసర్జించుట. And there are 2 great sources of pride. అయితే ఈ యొక్క గర్వానికి 2 మూలాలు ఉన్నాయి. The first is wisdom. మొదటిది జ్ఞానము, The second is power. రెండవది శక్తి. These 2 things give pride to man. అయితే ఈ 2 కూడా మనుషులలో గర్వానికి మూలమై ఉంటాయి. That's why in the scriptures we just read, wisdom and power, they go together. But God's wisdom and power, it operates in a different way.
Whereas the spirit of this world, the wisdom of this world, and the power of this world, it operates in a అందుకనే different way. జ్ఞానము శక్తి రెండు కలగలిపి ఉంటాయి. దేవుని జ్ఞానము దేవుని శక్తి, లోక జ్ఞానము లోక శక్తి రెండు వ్యత్యాసంగా ఉంటాయి. God's wisdom and power will allow you to boast in Him, not in your own self. అయితే దేవుని యొక్క జ్ఞానము తర్వాత శక్తి ఆయనను మహిమపరిచే విధంగా ఉంటాయి. The worldly spirit, its wisdom and power will inflate pride within you. అదే ఈ లోకానుసారైనటువంటి జ్ఞానము శక్తి మనలో గర్వాన్ని ఉబ్బింపజేస్తాయి. We get puffed up and we'll fly to some extent, and after some time we'll be back. మనం ఉబ్బిపోయి పైకి వెళ్ళిపోతాము. Hallelujah. When something pokes us, finish, the air comes out. అలా ఉబ్బిపోయినప్పుడు ఏదైనా చిన్నది తగిలిందంటే మళ్ళీ గాలంతా పోయి కిందకు వస్తాం. That's the work of the spirit of this world. అయితే ఈ లోకాత్మ యొక్క పనులవి. So God has to deal with these things. అయితే దేవుడు వీటన్నిటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాడు. And these are the barriers against the real revelation of God and His word in our life. అయితే దేవుని యొక్క జ్ఞానము చిత్తము మన జీవితంలో నెరవేర్చకుండా ఉండడానికి అడ్డుపడేవే ఇవన్నీ. Because human wisdom, human power, it does not impress God in any ways. ఎందుకంటే లోక జ్ఞానము కానీ లోక శక్తి కానీ ప్రభు మీద ఎటువంటి ప్రభావము ఎటువంటి ముద్రను వేయలేవు. Because it does not help in accomplishing what God wants to do. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్పులో అవి దేనికి పనికిరావు. So we have to turn them over to God. అందుకనే ఆ జ్ఞానాన్ని శక్తిని కూడా దేవుని మహిమకై మనము తిప్పాలి. We have to be set free from all of this, what experience we are talking about. అయితే మనము మాట్లాడుకున్న ఇటువంటి అనుభవాలన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందాలి. Amen. So God chooses the very unlikely people. అందుకనే దేవుడు ఎవరు ఊహింపని వంటి వారిని ఎన్నుకుంటాడు. ఎప్పుడైనా అనుకున్నారా మీరు, నేను పనికిరాని నాకు ఎందుకు పట్టుకున్నావు ప్రభు, ఏదైనా చేస్తే రివర్సే అవుతుంటుంది. Have you ever thought, why did you pick me up, O Lord? Anything that I touch turns ashes. Go and knock the door, some place I will get a job, not getting job. ఎక్కడికో వెళ్ళి తలుపు కొడతారు, ఉద్యోగం వస్తుందేమో అనుకుని, కానీ ఉద్యోగం రాదు. Did business, doesn't work ఓ out. వ్యాపారం చేశాను, అది పనికిరాదు. We thought of doing this, it doesn't happen. పోనీ ఇది చేద్దాం అనుకున్నాను, అది పనికిరాదు. Have you ever experienced anything like that? ఇటువంటి గొప్ప అనుభవాలు మీలో ఉన్నాయి ఎవరితో? That means there is something that God is speaking to you today. అంటే దేవుడు ఈ రోజు ఏదో మీతో మాట్లాడుతున్నాడు ఇవాళ. You are fit for His kingdom. మీరు ఆయన యొక్క రాజ్యమునకు తగినవారు. Amen. God has chosen you. You did not choose Him. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీరు ఎన్నుకోలేదు ఆయన్ని. Hallelujah. Even before the foundations of this earth, God had you on His mind, has you on His mind even today. ఈ లోకపు పునాదులు వేయబడక మునుపే ఆయన మీ గురించి ఆలోచన చేస్తున్నాడు. Doesn't the Bible say He knows you before you could be formed in your mother's womb? మీరు మీ యొక్క తల్లి గర్భంలో జన్మింపక మునుపే మిమ్మల్ని ఎరిగి ఉన్నారని దేవుని వాక్యం చెబుతున్నది. Did you choose your family? మీరు మీ కుటుంబాన్ని ఎంచుకున్నారా? Did you choose your surname? మీ యొక్క ఇంటి పేరుని మీరు ఎంచుకున్నారా? God knew where to put you in this era of time. అయితే ఈ యొక్క సమయంలో కాలంలో మిమ్మల్ని ఏ కుటుంబంలో పెట్టాలి అనేది దేవునికి తెలుసు. So that He would give you salvation, He would choose you for His glory, so that through you that salvation would pass on even to the family members around you. ఎందుకంటే ఆయన మహిమార్థము ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీకు రక్షణనిచ్చాడు, మీ ద్వారా అనేక మందికి రక్షణ కలుగజేస్తున్నాడు. Hallelujah. So God has chosen you. దేవుడే మిమ్మల్ని ఎన్నుకుని ఉన్నాడు. God knows your name. దేవునికి మీ యొక్క పేరు తెలుసు. Amen. ఆమేన్. He has written you on the palm of His hand. అయితే ఆయన మిమ్మల్ని తన యొక్క అరచేతుల్లో చెక్కుని ఉన్నాడు. Hallelujah. 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 So if you remember, Paul, he gives his own testimony in 2 Corinthians about this source of divine power. అయితే పరిశుద్ధుడైన పౌలు తన యొక్క సొంత సాక్ష్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెబుతున్నాడు. He is speaking about something that is tormenting him. అయితే ఆయనను ఇబ్బంది గురి చేస్తున్న ఒక విషయం గురించి చెబుతున్నాడు ఆయన. He is speaking about an experience, a satanic angel that he besought God to deliver him, and God didn't do it. అయితే ఈయన ఒక శోధనలో వేదనలు ఉంటున్నప్పుడు ప్రభువా నన్ను విడిపించని ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుని నుంచి ఆ విడుదల రాలేదు. God didn't answer his prayer. ఆయన యొక్క ప్రార్థనలకు సమాధానం రాలేదు. What did Saint Paul say? Satanic angel is tormenting him. అయితే పౌలు ఏం చెప్తున్నారు? ఇదిగో అపవాది నన్ను శోధిస్తున్నాడు. Hallelujah. And God says, no,
I am not going to deliver you. అయితే దేవుడు అన్నాడు, లేదు, నేను దేనిని దాని నుంచి విమోచింపను. మీకు తెలుసా, అప్పుడప్పుడు కూడా ప్రభు మనల్ని ఉత్తరం ఇస్తాడు కానీ లేనని చెప్తాడు. హీ సేస్ నో. కొన్నిసార్లు మనం ప్రార్థన ఒక విషయంలో చేస్తున్నప్పుడు వద్దు కాదు అని వస్తుంది. యేసయ్యా నో చెప్తాడా? కెన్ గాడ్ సే నో టు మై ప్రేయర్స్? నాకు నో చెప్తాడా? టు మీ నో. నేను దేవుని బిడ్డని. I am the child of God. ప్రభువా నీ రక్తం ద్వారా కొనబడి ఉన్నాను, గుర్తించుకో. I have been redeemed by your blood. Please remember. Remember me, Lord. Remember my name in your kingdom, Lord. All the verses from the Bible we will use. అయితే వాక్యములో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం మనం ప్రభువా ఇదిగో నన్ను గుర్తుపెట్టుకో నేను అని చెప్తూ ఉంటాం మనం. నీ కాలు పట్టుకుంటా ప్రభా, నీ చేతులు పట్టుకుంటా ప్రభా. I will answer my prayer. I will అవునని చెప్పు కానీ వద్దని చెప్పు. I will cling your feet, I'll cling to your hands, but please only answer as yes but not no. అన్ని వాగ్దానాలు యేసుక్రీస్తులో అవును ఇంకా ఆమేన్. All the promises in God are yes and amen. Hallelujah. I received the promise of God. Hallelujah. నేను ఈ వాగ్దానాన్ని పొందుకున్నాను. నువ్వు ఖుషి అయిపోయి ఏమైనా మాట్లాడు, నా ఉత్తరం అయితే నో. God says you may do whatsoever merries you may want to do, but my answer is no. How much ever we dance before him using his words, singing and dancing, he will say no. ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క పాటలలో ఎన్ని పాడి ఎన్ని వంకర తిప్పలు తిరిగినా ఆయన యొక్క సమాధానం కాదు అంటే కాదునే. Do you know sometimes children do that? కొన్నిసార్లు గమనించారా, పిల్లలు ఇదే చేస్తారు. You know what they want, they will do. Oh, nicely they will put butter. అయితే వాళ్ళకి అవును అనే ఆన్సర్ కోసము మనల్ని మెప్పించడానికి అనేక రకమైన పనులు చేస్తారు ఇట్లా. But God, you know, you cannot, once he decides to do something for you, you can be assured there is something much greater than what you and I are thinking and imagining about. గమనించండి, దేవుడు ఎప్పుడైనా ఏదైనా విషయంలో మీకు కాదు అని చెప్పాడంటే దాని అర్థము మీరు అడిగిన దానికంటే ఉన్నతమైనది దేవుడు మీకోసం సిద్ధపరుస్తున్నాడని. Are you saying, St. Paul, my prayers don't get answered and I will answer them in return? సమాధానం రావట్లేదేమోనని. కానీ ఇక్కడ గమనించండి, కాదు అనేది కూడా దేవుడి నుంచి వచ్చే సమాధానము. God did answer St. Paul and his answer was no. అయితే దేవుడు పౌలు ప్రార్థనకు కూడా సమాధానం ఇచ్చాడు, కానీ ఆ సమాధానము కాదు అని ఇచ్చాడు. And this is how Paul explains it. We'll read it. అయితే పౌలు ఈ విధంగా చెప్తున్నాడు దాన్ని. And because of the surpassing greatness of the revelations that were given to Paul for this season, to keep me from exalting myself, there was given to me a thorn in the flesh, and the messenger of Satan to buffet me, to keep me from exalting myself. అయితే ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి కారణం ఏమిటంటే, దేవుడు నాకు అనేక రకమైనటువంటి ప్రవచనాలను అనేక రకమైనటువంటి ప్రకటనలు నాకు మరి చూపిస్తున్నాడు, నాకు అనేకమైన జ్ఞానముతో నింపుతున్నాడు. అయితే ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క ప్రకటనను బట్టి నేను ఉప్పొంగిపోతానేమో అని నా యొక్క శరీరంలో ఒక ముళ్ళు నుంచాడు అని. Do you know how God tells, how he answers St. Paul? He says, my grace is sufficient for you. Where is it written? అయితే మరి దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలును అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. అది మనకు ఈ వాక్యం తెలియదా? ప్రతిరోజు చెప్తాం కదా, నీ కృపే చాలు, నీ కృప నాకు చాలును అని. We should remember the verse where it is in the Bible. అయితే నీ కృప చాలును అని మనం పాటలు పాడుకుంటాం, కానీ అది ఏ వాక్యంలో ఉన్నదో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. Hallelujah. Because when we speak, we are speaking as a witness for the Lord. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని విషయమై సాక్షులుగా మాట్లాడుతున్నాం. Amen. Amen. If God knew you before you were formed in your mother's womb, and he has placed you on this earth, the purpose of your living here on this earth is to be a witness for his kingdom. అయితే గమనించండి, దేవుడు మిమ్మల్ని మన యొక్క తల్లి గర్భంలో రూపింపడానికి ముందుగా పిలుచుకున్నాడంటే దాని అర్థము ఆయన మహిమార్థమై ఈ లోకంలో మీరు ఒక గొప్ప సాక్షులుగా జీవించాలని. To be a witness for his word. ఆయన యొక్క వాక్య విషయంలో మీరు సాక్షులుగా ఉండాలని. All of us have a witness what God has done in our lives. మన జీవితంలో దేవుడు ఏమి చేశాడనే విషయంలో మనందరికీ కూడా సాక్ష్యం ఉన్నది. And it has to be backed with the word of God. ఆ సాక్ష్యము వాక్యాధారమై ఉండాలి. So when I'm sharing the good news with anybody, with my brother or sister, it has to be backed. We can open the Bible, you can say this reference. How does this man tell? You know, how they will believe that the Spirit of God is speaking to them, because directly when they read it, it's surely there.
and they believe that truth. ఎప్పుడైతే మీరు సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు వాక్యాధారమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటారో అప్పుడు ఆ వాక్యము ఆ యొక్క మనుషుల్లో కార్యం చేస్తుంది. ఎందుకంటే వారు తిరిగి వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీ యొక్క సాక్ష్యము నిజమైనది అని వారు ఒప్పుకోగలుగుతారు. Your witness is an evidence. మీ యొక్క సాక్ష్యము దేవుని యొక్క గొప్పతనానికి మరి ఉదాహరణ అయి ఉన్నది. There is a witness, and at the same time you are proving that God is real, he is living. అయితే మీరు సాక్ష్యం ద్వారా వాక్యాధారంగా ఎప్పుడైతే మీరు చెబుతారో మీరు చెప్పే మాటలు దేవుడు నిజము అనేటటువంటి మరి కనువిప్పు వారిలో కలుగుతుంది. Amen. So do you know why you're living here? ఎందుకు ఈ లోకంలో మీరు ఉన్నారో తెలుసా? Can anybody tell for what? ఎవరైనా చెప్పగలరా? To share, to glorify God, to be a witness. Amen. There are a cloud of witnesses up there in heaven who are going to speak what you have done. గమనించండి, ఎందుకు మీరు పిలువబడ్డారంటే ఈ లోకంలో దేవుని యొక్క సాక్షులుగా ఉండడానికి. ఈ యొక్క పరలోకంలో కూడా అనేక మంది సాక్షులు మన యొక్క సాక్ష్యాన్ని చూస్తున్నారు. Hallelujah. Do you want a reward from Jesus? యేసు ప్రభు నుంచి మీకు బహుమతి కావాలా? లేకపోతే ఖాళీ చేతులతో పర్లేదు ప్రభా, ఏదో ఒకటి పంపించే, ఇక్కడ కోనలో కూర్చుంటాను అక్కడ పరలోకంలో. Or you are okay to just be kept aside in the heaven. ఆర్ఏసీలో వెయిటింగ్ లిస్ట్లో ఒక చైర్ ఉంటే చాలు, అక్కడ కూర్చుంటా. ఏదో ఒకటి ఆ యొక్క పరలోకం దగ్గరలో ఆర్ఏసీ అయినా చాలు పర్వాలేదు, వెయిటింగ్ లిస్ట్ అనేది పర్వాలేదు, కానీ అక్కడ ఉంటే చాలు అని అనుకుంటారు. 2-4 hours journey, that is. ఏమనుకుంటున్నారు? అది 2-3 గంటల ప్రయాణం It అనుకుంటున్నారా? is for eternity, the Lord says. అది నిత్య జీవము దేవుడు చెప్తున్నది. Hallelujah. So when you are going to stand before God and we got to give an account for everything that we have done, what will be our reward today? అయితే గమనించండి, ఎప్పుడైతే ప్రభు ముందు మీరు నిలబడి మీరు చేసిన ప్రతి కార్యమునకు లెక్క అప్పగిస్తున్నప్పుడు మీకొచ్చే బహుమతి ఏమై ఉంటుంది? కింద ఉండి నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ బాగా లెక్కలు పెట్టుకున్నావు, మళ్ళీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? పరలోక బ్యాంక్ బ్యాలెన్స్. You have very carefully treasured your balance here on the earth, but what about your heavenly bank treasure? Hallelujah. Receive a reward from the Lord. Don't go empty handed. Be a witness for the Lord here on this earth. Open your mouth and speak, especially in the last days that we are living, and Jesus is going to come soon. అయితే దేవుని దగ్గర నుంచి బహుమతులను పొందుకోండి, దేవుని దగ్గర నుంచి మరి గొప్ప విషయాలు పొందుకోండి, మాటలతో మాట్లాడండి, ఆ యొక్క పరలోక విషయంలో మీరు తృష్ణ కలిగి ఉండండి. Hallelujah. Has there been an angel of Satan that made your living difficult anytime? మీలో కూడా అపవాది మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టాడా? పెట్టలేదా అసలు? అట్లా తెలియాల ఎవరు పెడుతున్నారని, లేకపోతే ఇట్లా నడుస్తూనే ఉంటాం గుడ్డితనంలో. We should know when the devil is attacking us. Amen. The angel of Satan, it was present in St. Paul's life wherever he went. అయితే ఈ యొక్క అపవాది యొక్క శోధకుడు పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే శోధించడానికి పౌలుతోనే ఉన్నాడు. Notice in this verse he says, it's before verse 9, he's saying, there was given me. That's what we just read in this verse. అయితే ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే నా శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడెను అని ఉన్నది. What kind of gift he got? ఎటువంటి బహుమానం వచ్చిందండి ఆయనకి? ముళ్ళు ఇచ్చిన దేవుడు. అరే, ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తాడు ఆ దేవుడు. God has gifted a beautiful thorn to Paul. నేనైతే ఎన్నో దీవెనలు పొందుకున్నాను, ఎప్పుడు ముళ్ళు పండుకోలేదు. I received many gifts, but I never received a gift like thorn. Hallelujah. God can allow Satan to work so that we come closer to him. గమనించండి, మనలను ఆయనకు దగ్గరగా తీర్చుకోవడానికి కొన్నిసార్లు దేవుడు అపవాదిని అనుమతిస్తాడు. To every city that St. Paul went to preach, the angel of Satan, he stirred up trouble, he stirred up turmoil, wherein it caused people to beat St. Paul. అయితే పౌలు వెళుతున్నటువంటి ప్రతి కొత్త ప్రదేశంలో, ప్రతి పరిచయం చేస్తున్నటువంటి ప్రతి పట్టణంలో కూడా ఈ యొక్క అపవాది అక్కడ ఉన్నటువంటి వారందరినీ అభ్యంతరపరిచి పౌలు మీద తిరగబడేటట్లుగా చేశాడు. He got him thrown into the prison. అయితే చెరసాలలో వేయబడ్డాడు. He got beaten, persecuted, thrown out of the city. He was stoned. కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, మరి పట్టణంలో నుంచి వెలివేయబడ్డాడు, అనేక రకమైన ఇబ్బంది పెట్టబడ్డాడు. That was personally, I believe, that the activity of the angel of Satan was doing. అయితే నేనేం నమ్ముతున్నానంటే ఆ యొక్క అపవాది చేసే పనులు ఇవి అని నమ్ముతున్నాను. And he's saying, St. Paul is saying, concerning this, I entreated the Lord 3 times that I might depart, this might depart from me. అయితే పౌలు చెప్తున్నారు, ఈ యొక్క విషయమే నేను 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తాను, నాకు విడుదల వస్తుందేమో అని. Hallelujah. I can understand
Sometimes, when we are praying, there is a torment, there is no change happening. You see that the work of the enemy is happening over there. There is no change, but there is a purpose behind this thought. అయితే గమనించండి, కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అరే ఏమీ మారట్లేదు, ఎటువంటి పరిస్థితులు అట్లనే ఉన్నాయని అనుకుంటాము. కానీ ఆ విషయంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉండే ఉంటుంది. What does God say to Saint Paul? ఏమని చెప్పారండి పౌలుకు దేవుడు? నా కృప నీకు చాలును. Here comes our favorite verse. ఇదే మనకి నచ్చినటువంటి వాక్యము. Once I was going through the toughest times, not as tough as recent ones, but I was going through my own tough time. During that time, my pockets were empty, no job, nobody accepting, nobody willing to hear, looking down on me. నా జీవితంలో నేను ఒకానొక సందర్భంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు, ఎవరి వైపు చూసినా సహాయం ఎక్కడి నుంచి వచ్చేది కాదు. ఏ విధంగా నాకు దినము గడుపుతానో అనేటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు Very limited clothes. బట్టలు కూడా చాలా తక్కువగా ఉండేవి. And we used to use it for years together. అయితే అవే బట్టలు సంవత్సరాలు వాడుకునే వాళ్ళం. Hallelujah. That used to be the lifestyle those days also. అయితే ఆ రోజుల్లో మరి అటువంటి జీవితాలే ఉండేవి. But what I want to say was, and I happened to go for an open air meeting. అయితే నేను ఒకసారి ఒక బహిరంగ సభకు వెళ్ళాను. And I saw the demonstration of the Spirit of God working powerfully in that place. అయితే ఆ యొక్క బహిరంగ సభలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను నేను చూశాను. Hallelujah. Hallelujah. The Spirit of God, when He moves, He demonstrates His power. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన యొక్క శక్తి కూడా మనం చూడగలుగుతాము. Amen. It is all on what you are expecting God to do on your behalf and how much you are willing to submit yourself to Jesus. అయితే ఈ యొక్క శక్తిని మనం ఎప్పుడు చూస్తాము? దీని కొలమానం ఏమిటంటే ఎంతవరకు మనం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన యొక్క శక్తిని మన జీవితంలో నడిపించడానికి మనం అనుమతిస్తామో అంత మట్టుకు ఆయన యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. So there was a time after the meeting, this person was prophesying and speaking over people, laying hands upon them. And I thought this is the right time for me also to receive a word from the Lord for myself. అయితే అవన్నీ నేను చూస్తున్నప్పుడు మరి నాకు అనిపించింది దేవుని నుంచి నేను కూడా ఒక వాక్యాన్ని పొందుకుంటే మంచిది కదా అని. So this person's health would not back him up. He was so unhealthy, this person, a man of God, is no more on this earth. He's gone to be with the Lord. But both his kidneys failed and his testimony was for more than 12-13 years he sustained it. అయితే ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకున్న రెండు మరి కిడ్నీలు కూడా మరి పాడైపోయినాయి. కానీ అప్పుడు దేవుని మీద ఆయన ఆధారపడినప్పుడు ఆయన యొక్క సాక్ష్యము ద్వారా 12 నుంచి 13 సంవత్సరాలు బతికాడు ఆయన. But when he would stand at the pulpit and start speaking, you would see the demonstration of the power of God. కానీ ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మాట్లాడతాడో ఆయన ద్వారా దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. So I am standing in the queue, I am waiting for my turn to come. అయితే నేను కూడా ఆ యొక్క క్యూలో నిలబడి నా వంతు కోసం One వేచి ఉన్నాను. person in front of me knelt down to get prayed. అయితే నా ముందు ఉన్న వ్యక్తి మోకాళ్ళు ఉంచుకున్నాడు ప్రార్థన చేయించుకోవడానికి. And he said, he just moved his hand like this, and this person almost a feet, 2-3 feet at least, he flew and he fell down, and there's no sense. అయితే ఆ యొక్క దైవజనుడు ఇలా చేయని అన్నాడో లేదో ఆ మోకాలు వేసిన వ్యక్తి 2-3 అడుగులు దూరం అవతలి పడ్డాడు. ఎటువంటి ఆయనలో చలనం లేదు. So, I don't know what's going to happen to me. అది చూడంగానే అమ్మో నా పరిస్థితి ఏంటి అని I don't want to fall like this. I don't want to. అయితే నాకు ఈ విధంగా పడాలని లేదు. And of course, my turn came. అప్పుడు నా వంతు వచ్చింది. And the man of God, the servant of the Lord, was sitting on the chair basically because unwell. అయితే ఆయనకు మరి ఆరోగ్యము క్షీణించిన మూలాన ఆయన కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. So he begins to look at me. అయితే నా వైపు ఇలా చూశారు ఆయన. And he looks into my eyes. నా కళ్ళలోకి చూసి చెప్పారు. And I thought to myself, I should not blink now. He will think I'm demon possessed. అయితే నాకు అప్పుడు ఆయన నా కళ్ళలో చూస్తున్నప్పుడు అమ్మో నేను కళ్ళు ఆర్పకూడదు అనే భయంతో నేను కూడా అలానే చూస్తున్నాను. So I also started looking at him. నేను కూడా ఆయన కళ్ళలో అలానే చూడడం మొదలు పెట్టాను. And slowly he saw, he stood up. I thought, no, what is going to happen after that? అయితే మెల్లగా ఆయన చూస్తూ నించున్నాడు. ఇంకా నా గుండెల్లో మరి గుబులు మొదలైంది. And then when he looked at me, he just spoke a verse from the Bible, and that is this verse: my grace is sufficient for you. అయితే నా వైపు నేరుగా చూసి ఆయన మాట్లాడిన ఒకటే మాట ఏమిటంటే
నా కృప నీకు చాలును. And at that point of time, I'm telling you, it didn't make any sense to me. అయితే ఆ యొక్క వాక్యము నాకు ప్రకటించబడినప్పుడు నాకు దాని ప్రభావం ఏమీ తెలియలేదు. Because I'm expecting great promised, I'm going to do a miracle for you, I'm going to bless you, I'm going to use you mighty. All these things, preconceived ideas, you know. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఎంతో ఆశతో, ఇదిగో నీలో గొప్ప కార్యం జరగబోతోంది, గొప్ప ఆశీర్వాదాలు రాబోతున్నాయి అనే గొప్ప ఆశతో నేను వెళ్ళినప్పుడు And God is saying, my grace, ఈ కృప ఏం చేసుకోవాలి ప్రభా, నేను నాకు కావాల్సినది ఏదో అనుకున్నా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అది. అయితే ఇంత ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్తున్నప్పుడు గాడ్ సెడ్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. దెన్ మై క్వశ్చన్ వాజ్, ఐ కేమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యు ఆర్ జస్ట్ గివింగ్ మీ యువర్ గ్రేస్. హౌ ఇస్ దిస్ గ్రేస్ సఫిషియంట్ ఫర్ మీ? And then after that, I looked at him for some, I'm expecting something. No, not a word after that. I had to move quietly and then the next person came in. అయితే ఈ వాక్యం నాకు ఇవ్వబడిన తర్వాత నేను ఇంకా చూస్తున్నాను ఇంకేమైనా నాకు వస్తుందేమోనని, కానీ ఏమీ రాలేదు. నేను మెల్లగా వెళ్ళిపోవాల్సి But వచ్చింది. truly speaking, from that day till today, God's grace has been working very wonderfully, very mightily, and amazing, beautiful miracles I've been seeing through the Spirit of God. అయితే గమనించండి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ యొక్క వాక్యం ప్రకారము నా యొక్క జీవితంలో అనేక అద్భుతాలు చూస్తున్నాను. అదంతా కూడా దేవుని కృప So the మూలముగా. point of the matter is not to prove human wisdom before Him, not to show human strength before Him. విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మానవ యొక్క జ్ఞానాన్ని కానీ మానవుని యొక్క శక్తిని కానీ చూపించాల్సిన అవసరము లేదు. Hallelujah. Hallelujah. The church itself, its conception, the way the church started, with no money in hand. అలానే మందిరం కూడా ఏ విధంగా ప్రారంభించబడిందంటే, మందిరం పెడుతున్నప్పుడు మన దగ్గర ఎటువంటి మరి డబ్బులు లేవండి. Hallelujah. Many a times we think, no, money should be there, bank balance should be, nothing doing. If God wants to do something through your life, He can do it without money. He can do it with money also, without money. How He wants, you just allow Him to do it. అయితే చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నేను ఇది చేయాలంటే కొన్ని డబ్బులు కావాలి, అది చేయాలంటే కొన్ని వనరులు కావాలి. కానీ గమనించండి, దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆయనకు వనరులు అనేది లేమినే కాదు. Just obey His voice, do what He's asking you to do. ఆయన యొక్క వాక్యాన్ని వెంబడించండి, ఆయన చెప్పేది మీరు చేయండి. Why He wants you to do that, He's saying, most gladly, you know, this is how we should be. Most gladly, this is the most exciting part actually. Therefore, I'd rather boast about my weaknesses than the power of Christ that dwells in me. అయితే అక్కడ పౌలు చెప్తున్నారు, నా యొక్క బలహీనతలను బట్టి నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, నా బలాన్ని బట్టి కాదు. How many people speak about their weaknesses today? ఎంతమంది అండి వారి వారి బలహీనతల గురించి భాగ్యంగా ప్రకటించుకుంటారు, మాట్లాడతారు? Anybody who comes and testifies about their weakness? ఎవరైనా వారి యొక్క బలహీనతల గురించి సాక్ష్యం ఇవ్వడం గమనించారా మీరు ఎప్పుడైనా? You will not find people who would like to tell about their weaknesses. వారి యొక్క బలహీనతల గురించి సాక్ష్యం ఇచ్చే మనుషుల్ని మనం చూడలేము. But here Saint Paul is saying, I boast about my weaknesses. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నా యొక్క బలహీనతలను బట్టి నేను ఉప్పొంగుచున్నాను, సాక్ష్యం పంచుకుంటున్నాను. So that the Lord will be glorified through him. ఎందుకంటే నా యొక్క బలహీనత ద్వారా కూడా దేవుడు గణపరచబడతాడు. So anybody here who has weaknesses? మీలో ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గరైనా బలహీనతలు ఉన్నాయా? ఉన్నాయంటే చేతులు ఎత్తండి సార్. This is what you need to boast about, is what the Bible is saying. He is telling. వాక్యం అదే చెప్తుందండి, దీని గురించే మనము సాక్ష్యం కలిగి ఉండాలి అని. Hallelujah. If you are weak, you are having weaknesses, praise the Lord. Hallelujah. మీరు బలహీనులుగా ఉండి అనేక రకమైనటువంటి శోధనలు మీకు ఉన్నట్లయితే దేవుని That means స్తుతించండి. the Spirit of God is going to do a new thing in your life. Be prepared for Him to move. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు, మీరు సిద్ధపడి ఉండండి. Be prepared when God speaks something, show obedience quickly to Him and stand as a witness for His glory. ఎప్పుడైతే దేవుడు మీకు ఆయన యొక్క చిత్తాన్ని మరి నిర్వర్తింప చేసి చెబుతాడో, మాటలు చెబుతాడో, దానికి విధేయతను చూపి మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించండి. Don't feel ashamed to speak about Christ. అయితే దేవుని గురించి, క్రీస్తుని గురించి మాట్లాడడానికి మీరు అవమానముగా భావించకండి. That might sound anything to anyone, but the Spirit of Christ moves in such ways. అయితే ఎవరికి ఏ విధంగా అనుభవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకే మార్గంలో ముందుకు వెళ్తాడు. Hallelujah. What a tremendous revelation, isn't it?
ఇది ఎంత గొప్ప ఆలోచన అండి, ఎంత గొప్ప ప్రకటన. There are a lot of preachers who speak about their gifts, they speak about their strength, their accomplishments, what they are doing nowadays. అయితే చాలా మంది మరి ప్రవక్తలు కానీ దైవ సేవకులు కానీ వారి యొక్క బలాల గురించి వారి యొక్క గొప్పల గురించి చెప్పుకుంటూ ఉంటారు. But honestly speaking, there are a very few, not even, very hard to find people who speak about their weakness. కానీ వారి యొక్క బలహీనతల గురించి మాట్లాడేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. And here's the most amazing statement St. Paul makes. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట చూడండి. Now, just read every word carefully, what we are about to read. He says, therefore, I am well content with weaknesses. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఆ బలహీనతల యందే నేను బహు సంతోషముగా ఉన్నాను. Content. సంతృప్తి. Hallelujah. తృప్తిగా నాకు దేవుడు చాలా బలహీనతలు ఇచ్చిండు. God has given me lot of thorns and I am very content with them. Lot of weaknesses he is given to me. అయితే నాకు అనేక రకమైన బలహీనతలు ఇచ్చాడు ఆయన. And I am content. అంటే how much he has tasted, how many beatings he got, being thrown in prison for speaking the good news, the Spirit of God causing miracles to happen, and all of these things, the Spirit of God is manifesting, moving very powerfully through him, and he's saying, I'm very well content with the weaknesses there. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా అనేక గొప్ప క్రియలు చేస్తున్నప్పుడు మరి ఎన్నోసార్లు నిందలు పడ్డాడు, ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు మరి రాళ్లతో కొట్టబడ్డాడు, మరి పట్టణంలో నుంచి త్రోసివేయబడ్డాడు. అయితే ఈ నిందలన్నిటిని బట్టి కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను with insults, with distresses, with persecutions, with difficulties for Christ's sake. అయితే ఆయన చెప్తున్నాడు, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించున్నాను. ఇలాంటిది ఏమైనా జరుగుతుందా నా జీవితంలో మనం గమనించుకోవాలి. Are there any such kind of things happening in our lives? We need to examine. When you stand for Christ, these things are likely to happen. ఎప్పుడైతే మీరు ప్రభువు కోసం నిలబడతారో ఇటువంటి విషయాలు జరుగుతాయి. And when these things happen, you need to rejoice. ఎప్పుడైతే ఇటువంటి సందర్భాలు ఉంటాయో మీరు దానిని బట్టి సంతోషించాలి. Amen. Paul and Silas, when did they rejoice? When did he say, again I say rejoice? పౌలు శీలలు ఎప్పుడండి చెప్పారు, మళ్ళొక్కసారి చెప్తున్నాను ప్రభువునందు సంతోషించుడి అని? They were in prison. చెరసాలలో ఉంటున్నప్పుడు. Hallelujah. It was in a time of weakness. వారి బలహీన సమయమందు. Amen. Today, God has given you so many spiritual weapons that you can rejoice for. And that is what, you don't look at yourself and count yourself with the standards of this world. If you're counting it like that, the Lord it doesn't bother him, or it's like we're not considering him into the picture. గమనించండి, ఈ రోజుల్లో మీరు నిలబడుతున్నప్పుడు ఈ లోక క్రమము మర్యాదలు చొప్పున మిమ్మల్ని మీరు పొంచుపరుచుకోకండి. ఎందుకంటే దానివల్ల మీరు చేసుకున్నట్లయితే మీకు దేవుడి యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం అర్థం కాదు. For when I am weak, this is the most interesting part, then I am strong. నేను బలహీనముగా ఉంటున్నప్పుడే నేను బలవంతుడుగా ఉంటాను అనే వాక్యము చాలా ముఖ్యమైనది. అంటే నాలో, నా శరీరంలో బలం లేనప్పుడు అప్పుడు దేవుడు నాకు బలం ఇస్తాడు. నేను ఆయన నామంలో నిలబడి ప్రకటిస్తాను. That means what he intends is, when you make me weak, when you really despise me of my strength, it is exactly those moments God strengthens me and his glory is revealed through me. Because the Spirit of the Lord wants to take glory through your life. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క బలహీనత ద్వారా ఆయన బలమును చూపించి మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు. So the breath of God comes upon you and instantly you stand in the name of Jesus. దేవుడి యొక్క శ్వాస మీ మీదకు వచ్చి మీరు ఆయన నిమిత్తమై సాక్షులుగా నిలబడతారు. If you want to experience the power of God, you need to confess firstly you are weak. You don't have anything. You should mean it. It means from the heart, not just from your lips and your mind. దేవుని యొక్క బలము మీ యొక్క జీవితంలో కనబడాలి అంటే హృదయపూర్వకముగా మీరు దేవుడి యొక్క సన్నిధిలో మీ యొక్క బలహీనతలను, మీరు బలహీనులను ఒప్పుకోవాలి. Hallelujah. Let me sum this all up together in Ephesians chapter 2 verses 8 to 10. అయితే ఎఫీషియలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాల ద్వారా వీటన్నిటిని మనం క్లుప్తంగా చూసుకుందాం ఒకసారి. Remember one thing, if you are depending on your own strength, your heart has turned away from the Lord. ఒకవేళ మీరు మీ యొక్క శక్తి మీద ఆధారపడినట్లయితే మీరు దేవుని నుంచి మీ దృష్టిని మళ్లించిన వారై ఉన్నారు. నాకు ఇది ఉంది, నాకు ఆస్తి ఉంది, సంపత్తి ఉంది, డబ్బు ఉంది, ఒక 10 సంవత్సరాల వరకు నాకు తరతరాల వరకు ఏ కొదువ లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించానంటే
నీ భరోసా నీ డబ్బుపై ఉంది, నీ ఆస్తిపై ఉంది, దేవుని నుంచి దూరం అయిపోయి ఉంది. Imagine if at all you are gaining a false comfort that yes, I have money, I have house, I have enough reserves that I can sustain for next 10 years without any problem. Remember, your hope, you have put it on wrong things, that is not on God but on the wealth and the money. You're not trusting in the Lord and His word, you're trusting in something which is temporary, and the book of Proverbs says that if the money gets wings, it will fly away. అయితే ఆ విధంగా మీరు ఆలోచించినట్లయితే గమనించండి, మరి నిత్యం ఉన్నటువంటి దేవుని మీద మీరు ఆధారపడట్లేదు కానీ తాత్కాలికమైనటువంటి యొక్క ధనం మీద మీరు ఆధారపడతారు. మరి సామెత గ్రంథంలో ఉన్నది, ధనము ఎప్పుడు కూడా ఒక చోటు నుండి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది అని. Amen. Let's read Ephesians chapter 2 verse 8 about the grace of God. Paul says, "For it is by grace that you have been saved." అయితే ఎఫీషియల్కు రాసినటువంటి 2వ పత్రిక 8 నుంచి 10 వచనాలు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే పౌలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. Amen. Hallelujah. Actually, this verse I missed out. Jeremiah chapter 17 verse 5. It says, "This is what the Lord says, cursed is the one man who trusts in man." Man means including myself. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉన్నది, ఎవరైతే మనుష్యుల మీద ఆధారపడతారో వాడు శపింపబడిన వాడు, మనుష్యులలో మనము కూడా అందులో భాగమై ఉన్నాము. So do not trust man, trust Jesus, trust His word. అందుకనే మనుష్యుల మీద ఆధారపడకండి, యేసు ప్రభు మీదనే ఆధారపడండి. Hallelujah. Now back to Ephesians chapter 2 verse 8. ఎఫీషియల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ How have వచనం. you been saved? ఏ విధంగా మీరు రక్షించబడ్డారు? By grace, కృపచేత, by faith, విశ్వాసము ద్వారా. through faith, and this not from yourselves, it is a gift from God. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. What a wonderful gift you have received. ఎంత గొప్ప వరాన్ని పొందుకున్నామండి మనం. Many a times it doesn't make sense to us because we are living in this world. We think according to the pattern of this world. చాలా సందర్భాల్లో మనకి ఈ విషయము అర్థం కాదు, ఎందుకంటే మనం లోకంలో ఉండి లోక మర్యాద చొప్పున నడుచుకుంటున్నాం కాబట్టి. But God's ways are higher. కానీ దేవుని యొక్క మార్గాలు ఉన్నతమైనవి. He is asking you to understand His ways. ఆయన యొక్క మార్గాలను అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఆయన. When you sink your mind and understand His ways and walk in His ways, you will see the glory of the Lord moving through you. ఎప్పుడైతే మీ యొక్క హృదయాలను ఆయన యొక్క మార్గాలను అర్థం చేసుకుంటారో అప్పుడు మీ మార్గము ఉన్నతంగా చవ్వడం మీరు చూస్తారు. Amen. So it is not by works, not by my deeds, not by my charity that I got saved and I am going to heaven. అయితే నా యొక్క గొప్ప మాటలు, గొప్ప పనులు, లేకపోతే నా యొక్క త్యాగాలు, ధర్మాల మూలంగా నేను రక్షణ పొందుకోలేదు. అంటే అవన్నీ చేయొద్దని కూడా చెప్పట్లేదు ప్రభు, కానీ దానిపై మీరు ఆధారపడి పరలోకానికి వెళ్తారని మీరు అలాంటి నమ్మకం పెట్టుకోవద్దు. I don't mean that you abstain yourself from doing such good things, but remember, your salvation doesn't depend on your good deeds. It depends only on the finished work on the cross. మన యొక్క రక్షణ ఆ సిలువలో పరిపూర్ణం చేయబడినటువంటి ఆ యొక్క త్యాగములోనే ఉన్నది. Anybody who saved over here? ఇక్కడ ఎవరు రక్షించబడి ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? Do you believe that by my good deeds I am going to make it? మీలో ఎవరైనా నా యొక్క మంచి కార్యముల ద్వారా, మంచి పనుల ద్వారా నేను రక్షించబడ్డాను, ఆ విధంగానే పరలోకానికి వెళ్తానని అనుకుంటున్నారా? నేను ఈరోజు నీ ఆలయంలో ప్రభా ఉడుస్తున్నాను చూస్తున్నాం కదా. Lord, I am sweeping your temple. Are you making a note of it? Hallelujah. There are so many ways we think, God is seeing, he'll get impressed, I'll go to heaven because of this. ఇలాంటి చూస్తున్నప్పుడు ఏమంటామంటే దేవుడు చూస్తున్నట్టున్నాడు, దేవుడు చూస్తే మంచిగా ఇంప్రెస్ అవుతాడు, నేను హెవెన్కి వెళ్ళిపోతారని. ఈ బీదవానికి నేను 10 కాకుండా 50 రూపాయలు ఇచ్చాను, దేవుడు చూస్తున్నాడు. I have given 50 rupees instead of 10 rupees. God definitely must have noticed. Hallelujah. And then we remind him also, Lord, you said multiply అవుతుంది 10, 60, 100 ఇస్తావని. అప్పుడు మనం వెంటనే లెక్కలు వేసేసుకుంటాం. ఏం చెప్తాను దేవుడిగా, నువ్వు చెప్పావు కదా 10 100, అబ్బో 100 నాకు వచ్చేసేయాలి అని. My question to you, what if Yesaya says no? ఒకవేళ యేసు ప్రభు కాదు అని సమాధానం ఇచ్చాడు అనుకోండి, ఒక ముళ్ళు ఇస్తాను, దానికి బదులు పౌలుకి ఇచ్చినట్టే ఒక ముళ్ళు ఇచ్చాడు అనుకోండి, తీసుకుంటావా? విల్ యూ టేక్ ఇట్? ఎస్ చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? ముళ్ళుకి ఎస్ జాగ్రత్త చెప్పండి, ముళ్ళుకి ఎస్ చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచించి కరెక్ట్గా బ్రదర్ గద్దెం ఇచ్చేస్తున్నాడు ఫస్టే. Before you give your answer, because you are in the presence of God, how many of you say yes if he gives you a thorn?
ఎంతమంది ఆయన ముళ్ళిస్తే అవును అని స్వీకరిస్తారు? See the wisdom over there. No choice. దేవుడు ఇచ్చినప్పుడు ఎంచుకోవడానికి ఏముంది, తీసుకోవాల్సిందే కదా. I told you before only. ముందే చెప్పాను కదా నేను. You cannot choose. God is the one to choose to give you. మనం ఎన్నుకోవడానికి లేదండి, ఆయనే మనకు ఎన్నిక చేసి ఉంచాడు. ఇచ్చేస్తాడు, గుచ్చేస్తాడు కూడా తర్వాత. He gives and he pierces through the సాతాన్ దూతని కూడా పెడతాడు మళ్ళా. If required, he will also allow the వద్దు, devil. వద్దు, వద్దు, వద్దు అంటే కూడా ఇచ్చేస్తాడు. How much ever you say no, you may still be blessed with a devil and So Satan. better to say yes. అందుకే దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మంచిది. Hallelujah. Not out of force, but Lord, I know that you're going to turn this around for your glory. Amen. This experience has been written in the Bible. Hallelujah. అయితే ఇవన్నీ నేను బయట విషయాలు చెప్పట్లేదండి, వాక్యములో లిఖించబడినటువంటి అనుభవాల పూర్వకంగానే నేను చెప్తున్నాను. God is looking at the change in your heart. Are you willing to accept or no? Reject, accept. Decline the call, accept the call. వాక్యం చెప్పినట్లుగా మన హృదయం దగ్గర తలుపు తడుతున్నాడు ఆయన, ఒకటే చూస్తున్నాడు, మనం అంగీకరిస్తున్నామా లేదా దేవుణ్ణి నిరాకరిస్తున్నామా అని. Hallelujah. Hallelujah. So I want to bring out certain truths that need to be looked into detail. అయితే మరింత లోతుగా వెళ్ళడానికి కొన్ని సత్యాలను నేను మీకు చెబుతున్నాను. Remember, for we are God's workmanship. గమనించండి, మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము. So everything that happens in your life is also permitted by God. మన జీవితంలో జరిగే ప్రతి అంశము కూడా దేవుని అనుమతితో జరుగుతున్నదే. Man has his own ways of thinking about God. నేను ఇట్లా ఊహిస్తాను ప్రభా, నువ్వు ఇట్లా కనిపిస్తావు ప్రభా. అయితే మనుషుడు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఈ విధంగా నడపాలి, ఈ విధంగా ఆశీర్వదించాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. అందమైన గోల్డెన్ జుట్టు ఉంది నీకు ఇట్లా. యు హ్యావ్ ఎ గోల్డెన్ హెయిర్, బ్యూటిఫుల్ హెయిర్. అంటే ఎక్సోడస్ 20లో రాయబడి ఉంది అక్కడ 10 ఆజ్ఞల గురించి. వాట్ డస్ హి సే? ద ఫస్ట్ కమాండ్మెంట్ హి సేస్, సెకండ్ వన్, shall have no other gods before me and do not bow down to any handmade graven image. We say graven image and this impression comes into our mind. అంటే స్టాచ్యూస్ వరకేనా, చెక్కబడినదిగా? లేటెస్ట్ టెక్నాలజీ సాతాన్ వాడుతున్నది మీకు తెలియదు. ఫోన్, ఫోన్లోనే కనిపిస్తుంది కదా ఫోటో ఈ రోజుల్లో. So, when we reflect upon the commandments that are given by God, it is very clearly said that you shall not bow to any other god or any other thing that is graven or made out of human hand. Most of the times when we hear this verse, we think that those graven images are only limited to idols, but these days God, there is many ways through which the devil brings those idols into our lives. Example is the phone and the photos. Hallelujah. Hallelujah. We might have a screen saver. Yes, అయ్యా లాక్ స్క్రీన్లో ఉన్నాడు అంటే. కొన్నిసార్లు మన స్క్రీన్ సేవర్లో కూడా వాట్ ఈస్ ఇట్ దట్ వీ మైట్ హ్యావ్ ఇస్ గాడ్స్ ఇమేజ్ విత్ నైస్ గోల్డెన్ హెయిర్ అండ్ ఆల్. How do you tell me that Jesus looks like that? యేసు ప్రభు అదే విధంగా మంచి బంగారమైన కురులు పెట్టుకొని ఉంటాడని ఖచ్చితంగా మీరు ఎలా చెబుతున్నారు? అట్లా కనిపిస్తాడని. అవును. ఇంకా ఐజ్ ఆర్ అగ్ని జ్వాలలు, నాలుక రెండంచుల ఖడ్గం వలె. అయితే ఆ ఫోటో అట్లా కనిపిస్తుందా? మళ్ళీ ఎలా నమ్ముతున్నాము? ఆర్ యూ ఫాలోయింగ్ ద రైట్ జీసస్ ఆర్ ఆర్ యూ ఫాలోయింగ్ ద ఫాల్స్ వర్షన్ విచ్ సేటన్ హెస్ పుట్ ఫోర్త్ అండ్ యూ యాక్సెప్టెడ్ ఇట్? ఇక్కడ గమనించండి, మరి ప్రకటన గ్రంథంలో రాయబడి ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవారని, మరి బంగారు కురులు కలవాలని, అలాగే రెండంచుల కటకం వంటి నాలుక కలవాలని రాయబడి ఉన్నది. ఆ వర్ణన ప్రకారమే మనం చూస్తున్నటువంటి యేసు ప్రభు చిత్రాలు ఉన్నాయా లేదా వేరేగా ఉన్నాయి? ఇక్కడ నేను అడిగేవలసిన ప్రశ్న ఏంటంటే, మనము చూస్తూ ఊహిస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క చిత్రము నిజంగా దేవుడు రూపించినటువంటి చిత్రమా లేదా అపవాది మధ్యలో పెట్టినటువంటి చిత్రమా? Are you following the God of the Bible that the Bible speaks about or your own version? అయితే దేవుని వాక్యంలో ఉన్నటువంటి దేవుని మీరు వెంబడిస్తున్నారా లేకపోతే మీ ప్రేరేపణకు వచ్చినటువంటి దేవుని మీరు వెంబడిస్తున్నారా? Hallelujah.
just a question before you. You need to think over. If there is something that's there, you need to get rid of it. Because every time you pray, you're going to pray to a false version of Jesus, and that's nothing but the dark force that's working behind it. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే దీనిని మీరు తెలుసుకుని వివేచింపని ఎడల మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు యేసు ప్రభు అనుకొని వేరే యొక్క మరి అపవాదికి మీరు ప్రార్థన చేస్తున్నామో మీరు ఒకసారి గమనించుకోండి. Another verse, John chapter 4, verse 24. Simple, 3 words. God is Spirit. అయితే ఇంకొక వాక్యం ఉన్నది యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే దేవుడు ఆత్మ గనుక. Amen. Amen. He cannot be drawn. అయితే ఆయనను వర్ణింపలేము, ఆయనను గీయలేము, You cannot engrave him. ఆయనను ఒక ఆకృతిలో పెట్టలేము. He is infinity. ఆయన పరిమితి లేని దేవుడై He ఉన్నాడు. is omnipotent, ఆయన గొప్ప శక్తివంతుడై ఉన్నాడు. omniscient. ఆయనకు అన్ని తెలిసిన వాడిగా ఉన్నాడు. Amen. He is your heavenly Father. ఆయన మన యొక్క పరలోక తండ్రి అయి ఉన్నాడు. This is the purpose why Jesus came to this earth, so that you and I would have a relationship with the heavenly Father. That relationship would be restored with us. అయితే అటువంటి గొప్ప దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ద్వారానే ఆ యొక్క సంబంధాన్ని మనం పొందుకుంటాం. Amen. So first of all, grace begins when human ability ends. గమనించండి, కృప మన యొక్క సామర్థ్యము ముగిసిన చోట నుంచి కృప మొదలవుతుంది. When does grace begin? ఎప్పుడండి కృప మొదలవుతుంది? When human ability will end. ఎప్పుడైతే మనుష్యుల యొక్క శక్తి క్షీణిస్తుందో. నేను ఇది చేయగలుగుతాను, నేను సాధించాను అని చెప్పినప్పుడు అక్కడ కృప పనిచేయదు. Remember, I can do it, I have done it. When those are the words, understand that God's grace is not there. That's why you and I say it is by God's grace. అందుకనే మనం ఏదైనా గమనించినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా పరిపూర్ణం చేసినప్పుడు ఏం చెప్తామంటే దేవుని కృపను బట్టి చేశామని That's చెప్తాం. why we acknowledge God in everything. అందుకనే ప్రతి విషయంలో కూడా మనము దేవునికే మహిమను అర్పిస్తాము. Hallelujah. So as long as you are able and you can do it by yourself in your own strength, God's grace is not released, because God is not needed. God sees that you are doing it in your own strength. ఎప్పుడైతే మీరు మీ యొక్క సొంత శక్తి సామర్థ్యం మీదనే ఆధారపడి ముందుకు వెళ్తుంటారో దేవుడి యొక్క కృప అక్కడ వర్తిల్లదు. Amen. Secondly, God's grace is received only by faith. We cannot earn it. రెండవది దేవుని యొక్క కృపను మనము మరి దాన్ని సాధించలేము, కానీ దానిని కేవలం విశ్వాసము మూలముగా మనం పొందుకోగలము. Thirdly, God's grace leaves no room for pride. మూడవది, ఎప్పుడైతే దేవుని యొక్క కృప వర్ధిల్లుతున్నదో అక్కడ గర్వం అనేది ఉండదు. People who walk in pride draw attention to themselves, but people who walk humbly will glorify God through their life. God will be seen through their life. ఎవరైతే గర్వముతో నడుస్తారో మనుష్యులను వారి పట్ల ఆకర్షించుకుంటారు. ఎవరైతే దేవుని యొక్క కృపలో తగ్గింపులు నడుస్తారో వారు మనుషులను దేవుని వైపు ఆకర్షిస్తారు. I'd like to count somehow how many times Paul says in the epistles that no one can boast. You see, there's a great enemy of God's grace, and that is our pride. గమనించండి, పౌలు రాసిన అనేక పత్రికల్లో చెప్పే మాట ఏమిటంటే ఎవ్వరు కూడా వాళ్ళని వారు హెచ్చించుకోకూడదు. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క కృపకు ఉన్నటువంటి ముఖ్యమైన విరోధి ఎవరైనా ఉన్నారు అంటే ఆ విరోధి గర్వము. Finally, God takes the glory. మరి ఆఖరిగా దేవుడే ఆ మహిమను పొందుకుంటాడు. Glory goes to God and not to us. దేవునికే మహిమ కలుగును గాక, So మనకి you కాదు. see, when the Holy Spirit comes in, because Jesus said, when the Holy Spirit comes, He, that is the Holy Spirit, will glorify me, that is Jesus. ఎందుకంటే యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహింపబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీ మీదకి వస్తారో ఆయన యేసు ప్రభుని మహిమపరుస్తాడు అని. He hasn't come to glorify us. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి మనల్ని హెచ్చించడానికి రాలేదు. Amen. Amen. It's a very big and an important thing. It is only meant for the clever people and the ones who are strong in the Lord. గమనించండి, ఈ మాట ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో వారు దీన్ని బాగా గమనించాలి. Because these things will not make sense to the person in whom Christ is not there. ఎందుకంటే ప్రభు లేని వ్యక్తి విషయంలో ఇవన్నీ సాధారణంగానే అనిపిస్తాయి.
He comes to reveal the grace and the power and the wisdom of Jesus in our weaknesses. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క శక్తిని మన యొక్క బలహీన సమయంలో వాటిని చూపించడానికే మనలోకి వస్తాడు ఆయన. Well, our time is up today. We'll be moving now into the time of communion. అయితే ప్రభు బలలోకి మనం ముందుకు వెళదాము. But I want you to understand that there is a hidden glory in the Lord's Supper also. కానీ గమనించండి, ప్రభు బలలో కూడా ఒక గొప్ప మహిమ ఉన్నది. The Lord's Supper is not merely bread and wine. అయితే ప్రభు బల్ల కేవలము రొట్టె ద్రాక్షరసమే కాదు, It's a visible sign of an invisible reality. అయితే మనకు కంటికి కనిపించేటటువంటి ఒక గొప్ప సత్యానికి మరి సాదృశ్యమై ఉన్నది అది. You're partaking in the mystery of Christ's death and the resurrection. అయితే దేవుని యొక్క మరణము, ప్రభు యేసు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము అనేటటువంటి నిగూఢమైనటువంటి గుప్తంలో మనము దీని ద్వారా పాలి భాగస్థులవుతున్నాం. Amen. And human senses alone cannot grasp what God has prepared for us. అయితే దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచున్నాడో అనేది మనుష్యుల యొక్క జ్ఞానము దానిని తెలుసుకోలేదు. There is a spiritual discernment that is needed over here. అది తెలుసుకోవాలి అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వివేచన మనకు కావాలి. Paul wants us to discern that the body brings judgment. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, శరీరము తీర్పును తీసుకొస్తుంది. 2 కొరింథీ 11:29 రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:29 వచనము. Let's read it quickly. We're coming to an end. 1 Corinthians 11:29. We read it in the communion time. ఫస్ట్ కొరింథీయుస్ బ్రదర్. Yes. 11:29. 11:29. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. Amen. So you need to discern the body. If you don't partake in the body and the blood in a reverent way, in a repentant way, you don't honor the body and the blood of Christ. The word of God is saying you're bringing judgment upon yourself of the blood of Jesus. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, ఎవరైతే ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము ఆయన త్రాగుతున్నారు అని వివేచింపని ఎడల శిక్షను అతని మీదకి అతనే తెచ్చుకుంటున్నాడు. From a carnal way, it doesn't make sense as though you're partaking in bread and wine. అయితే సాధారణమైన దృష్టితో చూసినట్లయితే ఇటువంటి నిగూఢమైనటువంటి అంశం అందులో ఉందని మనకు అనిపించదు. But there is a discernment over there. కానీ ఇక్కడ ఒక గొప్ప వివేచన ఉన్నది. When you partake in a worthy manner, you are actually, being escaped from the punishment and the wrath of God in your life. ఎప్పుడైతే ఆ యొక్క బల్లలో చాలా జాగ్రత్తగా పాలుపొద్దులు పొందుకుంటామో అప్పుడు దేవుని యొక్క శిక్షా విధి నుంచి మనం తప్పించుకుంటాం. Amen. The supper is nothing but the eternal banquet that is being set for you with Christ in heavenly places. అయితే ఈ యొక్క రక్త మాంసము, ఈ యొక్క మరి రొట్టె ద్రాక్షరసం దేనికి సాదృశ్యం ఉన్నది అంటే నిత్య జీవంలో మనము చేయు విందు భోజనానికి సాదృశ్యమై ఉన్నది. What we taste now is a foreshadow of what you are going to see in heaven above. అయితే పరలోకంలో మనం అనుభవించబోయే విందు భోజనానికి ఒక సూచనగా ఇది మనం చేస్తున్నాము. No eye has seen, no ear has heard of what God has in store for them who love him. అయితే ఆయనను ప్రేమించిన వాని యందు దేవుని వారి కోసం ఏమి దాచి ఉంచారో అనే విషయము ఏ కన్ను కనిపించలేదు, ఏ చెవురికి వినిపించలేదు, హృదయానికి గోచరము కాలేదు అనే వాక్యమును మనం చదువుకుంటున్నాం. What God has prepared for you is something far more, but this is a foreshadow when you are అయితే దేవుడు partaking. మన కోసము అక్కడ నిర్మించినది చాలా గొప్పది, అమోఘమైనది. అయితే దానికి సాదృశ్యముగానే మనము ఈరోజు రొట్టె ద్రాక్షరసాలు ఉన్నవి. When you are partaking in the table, it's a foreshadow of heaven, and it's also partaking in the remembrance of what he has done. ఎప్పుడైతే మీరు బలలో పాలుబద్దులు పొందుతున్నారో అది ఆయన చేసిన సంపూర్ణమైన పనికి సాదృశ్యము, అలానే రాబోవు పరలోకంలో ఉన్న మహిమకు సాదృశ్యమై ఉన్నవి. So do not be careless when you partake in the Holy అయితే Communion. ఆయన యొక్క రక్త మాంసంలో మీరు పాలు భాగస్తులు పొందుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండండి. To the careless eye, it is just bread and wine. అయితే మరి ఒక సాధారణమైన చూపుతో చూసినట్లయితే అది కేవలము రొట్టె ద్రాక్షరసమే. To the spirit-led heart, it is a mystery of heaven. కానీ మరి
ఆత్మపరమైనటువంటి జ్ఞానంతో చూసినట్లయితే అది పరలోకపు యొక్క గుప్తములై ఉన్నవి. It is a doorway to Christ's love. అది దేవుని యొక్క ప్రేమకు మార్గమై ఉన్నవి. Behind that veil is the promise that is from 1 Corinthians chapter 2 verse 9, glory that is beyond imagination. అయితే ఆ యొక్క తెర వెనక ఉన్నటువంటిది ఏమిటి అంటే ఒక గొప్ప మరి వాగ్దానం మనకున్నది. అదేంటిది వాగ్దానం అంటే ఫస్ట్ ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. It is prepared for those who love him. అయితే ఇవి దేవుని ప్రేమించిన వారి కోసమే సిద్ధపడి ఉన్నవి. Today we are going to partake in the table. అయితే ఈ రోజు బల్లలో పాల్గొందుతుండగా Let us partake. The ones who are born again, who are born of the Spirit of God, can partake. ఎవరైతే ప్రభుని వారి యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు ఈ యొక్క బలలో పాలుభాగస్తులు కావచ్చు. But if you are not born again, you have not accepted Christ as your personal Savior, let the elements go by. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ దేవుని సొంత రక్షకునిగా